ఈ వీడియో వచ్చి కళ్యాణ్ పడాలా గురించి అండ్ తనూజ గురించి వాళ్ళ ఓటింగ్ గురించి ప్రస్తుతానికి డే 2కి వచ్చేసరికి వాళ్ళు అసలు ఎలా పడుతుంది ఓటింగ్ హాట్‌స్టార్ లో ఎంత పడుతుంది? ఆ ఫోన్ కాల్స్ నుంచి ఎంత పడుతుంది? ఫోన్ కాల్స్ లో ఎక్కువ ఓటింగ్ ఎవరికి పడుతుంది? హాట్‌స్టార్ లో ఎవరికి ఎక్కువ ఓటింగ్ పడుతుంది? దీని గురించి క్లియర్ కట్ గా ఈ వీడియోలో ఉంటుంది. చివరి వరకు చూడండి అండ్ వాళ్ళ గురించి కూడా క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. వాళ్ళ బాండింగ్ ఎలా ఉంది? ఏంటి అనే దాని గురించి ఈ వీడియో చూసే ముందు దయచేసి లైక్ అయితే చేయండి మామ. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. వీళ్ళిద్దరి గురించి తెలుస్తుంది అండ్ ఎవరికి ఓటేయాలో కూడా జనాలకి ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. అండ్ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ఆర్మీ మ్యాన్ సోల్జర్ కళ్యాణ్ పడాలాకి సపోర్ట్ చేస్తున్నారా? లేకపోతే మన తనూజ సెలబ్రిటీ గర్ల్ ముద్దమందారం సీరియల్ ఫేమ్ అయిన తనూజ గారికి సపోర్ట్ చేస్తున్నారా? ఎవరు కప్పు తీసుకుంటే బాగుంటుంది? అండ్ ఆ ఫైనల్ రోజు నాగార్జున సార్ ఎవరి చెయ్యి లేపి ఎవరి చేతిలో ఆ కప్పు పెట్టి ఎవరి ఇంటికి పంపిస్తే ఆ కప్పు బాగుంటుందా? మన తెలుగు వాడైన కళ్యాణ్ కొడితే బాగుంటుందా? లేకపోతే మన కన్నడ గోలైన తనూజ కొడితే బాగుంటుందా? మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ రూపంలో దయచేసి తెలియజేయండి మామ. వీళ్ళిద్దరికి 50-50% డే 2లో ఓటింగ్ అయితే పడుతుంది. ఇద్దరికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. ఆ 300, 400 ఓట్స్ అయితే డిఫరెన్స్ ఉన్నాయి. ఎక్కువగా తనూజకైతే ఫోన్ కాల్స్ వస్తున్నాయి. నేను ఫస్ట్ నుంచి మొత్తుకొనే చెప్తున్నాను. ఫ్యామిలీ వాళ్ళైతే ఫుల్ కనెక్ట్ అయి ఉన్నారండి. మామూలుగా కనెక్ట్ అయ్యలేరు. ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్‌గా తనూజకి సపోర్ట్ చేస్తున్నారు. అది ఏదైతే భరణి గారి బాండింగ్ అండ్ తనూజ బాండింగ్ బాగా ప్రతి ఒక్కరికి నచ్చింది. ఫుల్ అసలు ఎమోషనల్. అసలు ఆ భరణి గారు లాస్ట్‌లో కూడా వెళ్ళిపోతారు కదా! అప్పుడు ఆ పాయింట్స్ అన్ని తనూజకి ఇవ్వడం, ఏడవడం, తనూజ వెళ్లి నాన్న అని హగ్ చేసుకోవడం. ప్యూరెస్ట్ బాండ్ అండి బాబు. అసలు ఏంటి అంత అసలు కళ్ళ నుంచి మనకు కూడా నీళ్లొస్తాయి. అంత మంచి బాండింగ్ అన్నమాట వాళ్ళది. ఎప్పుడైతే భరణి గారు వెళ్ళిపోయారో హౌస్‌లో నుంచి, ఆ టాప్ 5 రేస్ నుంచి పక్కకి వెళ్ళిపోయారో, భరణి గారి ఓటింగ్ మొత్తం ఇప్పుడు తనూజాకి పడుతుంది. తనూజాకి ఎక్కువగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అంటే ఈ ఫోన్ కాల్స్‌లోంచి ఎక్కువగా అంటే మనకి వన్ డేకి ఫోన్ కాల్ అప్డేట్ వస్తుంది. అండ్ 12 అవర్స్‌కి హాట్‌స్టార్ అప్డేట్ అయితే వాళ్ళ ఓటింగ్ అయితే రావడం జరుగుతుంది. హాట్‌స్టార్‌లో అయితే ప్రస్తుతానికి కళ్యాణ్ పడాలా ఈస్ ఇన్ టాప్. మంచి ఓటింగ్ అయితే హాట్‌స్టార్‌లో కళ్యాణ్ పడాలాకి పడుతుంది. ఏ అయితే మిస్డ్ కాల్స్ ఈ ఫ్యామిలీ ఆడియన్స్ ఆ సీరియల్ బాగా అభిమానించేవాళ్ళు, సీరియల్స్ బాగా చూసేవాళ్ళు ఎక్కువగా తనూజాకి ఓటేస్తున్నారు. అండ్ ఆ భరణి గారు ఓటింగ్ అండ్ సుమన్ శెట్టన్న, భరణి గారు అండ్ సుమన్ శెట్టన్న వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి సుమన్ శెట్టన్న ఫ్యాన్స్ కూడా ఎక్కువ మంది తనూజాకైతే ఓటింగ్ వేయడం అయితే జరుగుతుంది. మనం నిన్న మాట్లాడుకున్నాం. కళ్యాణ్‌కి మంచి ఓటింగ్ పడుతుంది. ఖచ్చితంగా వన్ సైడ్ మ్యాచ్ అయిపోద్దేమో ఇది. ఆ రేంజ్‌లో పడుతుందని. కాకపోతే డే 2కి వచ్చేసరికి కొంచెం ఊపయితే అందుకున్నారనమాట. వీళ్ళిద్దరికి 50-50 రేంజ్‌లో పడుతుందనమాట ఓటింగు. దయచేసి కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉన్నా, తనూజ ఫ్యాన్స్ ఎవరన్నా ఉన్నా ఓటింగ్ మాత్రం హాట్‌స్టార్‌లోకెళ్ళి అయితే ఓటైతే వేసుకోండి. అండ్ ఫోన్ కాల్స్ గురించి ఎక్కువ మందికి తెలీదు కాబట్టి చెప్తున్నా. ఒక సిమ్ నుంచి ఒక మిస్డ్ కాల్ ఇవ్వచ్చు మామ. ఒక సిమ్ నుంచి ఒక మిస్డ్ కాల్ ఇవ్వచ్చు. జస్ట్ ఆ మిస్డ్ కాల్ రింగ్ అయ్యి ఎళ్ళిపోతుంది. అంటే మీ ఓటింగ్ పన్నట్టే అన్నమాట. అంటే జస్ట్ ఒక రింగ్ అయ్యి ఆగిపోతుంది. అంటే ఓటింగ్ పన్నట్టే. అండ్ 6 ఓట్స్ అయితే ఏసుకోవచ్చు. వన్ డేలో 6 ఓట్సా అంటే కాదు. 6 డేస్‌కి ఒక్కొక్క మిస్డ్ కాల్ ఒక్క సిమ్ నుంచి 6 సార్లు మిస్డ్ కాల్స్ ఇస్తే 6 డేస్‌లో 6 ఓట్స్ అయితే వేసుకోవచ్చు. మాకు ఇంకా అభిమానం ఉంది. ఇంకా ఓటేయాలనుకుంటున్నామంటే మీ ఇంట్లో మదరు, ఫాదరు, సిస్టరు, గ్రాండ్ మదర్ అందరూ ఉంటారు కదా! వాళ్ళ ఫోన్స్ నుంచి ఒక్కొక్క మిస్డ్ కాల్ అయితే ఇచ్చుకోవచ్చు డేకి. అదనమాట ప్రాసెస్. మిస్డ్ కాల్ ఇచ్చుకునే పద్ధతి ఇది. కొంతమంది ఇంకా అతి తెలివిగా పోయి మేము తనూజ ఫ్యాన్స్ వచ్చేసి ఊరికే టెస్ట్ చేద్దామని కళ్యాణ్ నంబర్‌కి మిస్డ్ కాల్ ఇచ్చి "అరేయ్! పని చేస్తుందిరా" అని చెప్పేసి మళ్ళీ తనూజకిస్తారు. అలా కాదనమాట. ఓన్లీ ఎవరిది ఒకసారి మిస్డ్ కాల్ రింగ్ అయ్యి ఆగిపోతే వాళ్ళ ఓటింగ్ పడితే నెక్స్ట్ మీరు ఎన్ని సార్లు వేరే వాళ్ళకి ట్రై చేసినా ఓట్ అనేది పడదనమాట. అది ఒకటి గుర్తుంచుకోండి. మీరు ఎవరిని అభిమానిస్తున్నారో వాళ్ళకి ఇంకా డీమోన్ పవన్‌ని, ఇమ్మాన్యుయల్ ఇంకా అందరున్నారు కాబట్టి వాళ్ళని అభిమానించే వాళ్ళు కూడా సేమ్ ప్రాసెస్ ఇలాగే ఓటైతే వేసుకోండి. ప్రస్తుతానికైతే డే 2కొచ్చేసరికి వీళ్ళిద్దరు సమన్యాయంతో పోతున్నారు మామ. వీళ్ళిద్దరికీ 50-50గా పడుతుంది. ఇంక ఇలాగని చూస్తే మన ఫైనల్ రోజు బుర్ర పాడైపోద్ది. ఖచ్చితంగా బుర్ర పాడైపోద్ది ఆ ఫైనల్ రోజు. అంటే ఇప్పుడు 3000 లేకపోతే 2000 ఓట్స్ డిఫరెన్స్ ఉంటే మాత్రం ఇంక ఊహించేవాళ్ళం ఆ ఫైనల్ రోజు. ఏముందిలే ఇంగ కళ్యాణ్ తీసేసుకుంటాడులే కప్ అని. కాకపోతే వీళ్ళకి ఒక 500, 200 ఓట్స్ డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి ఇంక ఫైనల్ రోజు మనకి ఆ 2 అవర్స్ ఆ కప్ ఇచ్చేంత వరకు బుర్ర పాడైపోద్ది. ఆ నాగార్జున సార్ మళ్ళీ ఆ టెన్షన్ పెడతాడు. ఆ లాస్ట్ అప్పుడు వీళ్ళిద్దరు హ్యాండ్స్ పట్టుకొని ఆ 1, 2, 3 అని మళ్ళీ కౌంట్స్ చేసుకుంటా అసలప్పుడు ఇంక హార్ట్ బీట్ ఏ రేంజ్‌లో కొట్టుకుంటుందో కూడా అర్థం కాదు మనకి. అలా కొట్టుకుంటుంది. అలాగే ఉండాలి కూడా. అలా ఉంటేనే థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఇలా అంటే ఇంక నాకు ఇంకోటి ఏమనిపిస్తుందంటే షేర్ చేసుకుందాం. ఇప్పుడు గాని 500,
ఒక 500 లోపు గాని ఓట్స్ గాని వీళ్ళిద్దరు డిఫరెన్స్ వస్తే ఖచ్చితంగా తనూజకి కప్పిస్తారనిపిస్తుంది. ఎందుకు ఇస్తార్రా అంటే ఈ కాలిక్యులేట్ చేసుకుంటారు వాళ్ళు. మనకి ఎక్కువగా టీఆర్‌పీ ఎవరి వల్లొచ్చింది, ఎక్కువగా మనకి ఎపిసోడ్‌లు ఎవరి వల్ల నడిచాయి. మీరు ఎక్కడన్నా చూసుకోండి. మామూలుగా మనము కళ్యాణ్ ఆట చూసి, కళ్యాణ్ జెన్యూనిటీ చూసి ఓట్లయితే వేసుకున్నాం. ఎక్కువగా ఏమన్నా వాళ్ళకి టీఆర్‌పీ రేట్ ఎక్కువగా వచ్చింది. దీనివల్ల ఏమన్నా బాగా నడిచింది 'బిగ్ బాస్' షో సీజన్ 9 తెలుగు బాగా ఏమన్నా హిట్ అయిందంటే కేవలం తనూజ అండ్ భరణి గారు వీళ్ళ బాండింగ్ ఏదైతే ఉందో మీరు ఏ ఎపిసోడ్ చూసుకున్నా ఎక్కువగా ఫోకస్ ఆ ఎపిసోడ్స్ వచ్చి తనూజ సైడే ఉంటాయి. ఆల్మోస్ట్ తనూజ సైడే ఉంటాయి. తనూజ వల్లే ఆ 8 వీక్స్ వాళ్ళకి దాదాపు 8 వీక్స్ తనూజ వల్లే నడిచిందనమాట మొత్తం. లాస్ట్‌లో ఒక 3 వీక్స్, 4 వీక్స్ కళ్యాణ్ హైప్ అయిపోయి ఏదో ఓటింగ్ బీభత్సంగా పడింది గానీ, అంతకు ముందల్లా తనూజనే టాప్ ఉన్నింది. మంచి తనూజ వల్లే వాళ్ళకి టీఆర్‌పీ రేట్ వచ్చింది. దీంట్లో కాలిక్యులేట్ చేసుకొని ఖచ్చితంగా తనూజకి ఏమన్నా ఒక 500 ఓట్స్‌లో డిఫరెన్స్ వస్తే మాత్రం కాలిక్యులేట్ చేసి తనూజకే ఇస్తారనిపిస్తుంది. అది నాకైతే అలా అనిపిస్తుంది మరి. ఎందుకంటే 'బిగ్ బాస్' అలాగే ప్లాన్ చేస్తారు. వీళ్ళకి గాని ఈక్వల్‌గా అలాగా వస్తే. లేకపోతే ఒక 2000 ఓట్స్, 3000 ఓట్స్ డిఫరెన్స్ వస్తే ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళకొచ్చారో ఎక్కువగా జనాలు వాళ్ళనే కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళకే ఇవ్వడం అయితే జరుగుతుందనిపిస్తుంది. కళ్యాణ్ పడాల ఫ్యాన్స్‌కి మనం ఎక్కువగా అంటే ఈ వీడియో చేస్తుంటే మాత్రం కామెంట్స్ అయితే ఎక్కువ కళ్యాణ్ పడాలకొస్తున్నాయి. తనూజ ఫ్యాన్స్ ఎక్కడో రేర్‌గా తనూజ విన్ కావాలి అది ఇది అని కోరుకుంటారు. అండ్ పోల్స్‌లో పెట్టినా గూడా మనం మన యూట్యూబ్ ఛానెల్‌లో పోల్స్‌లో పెడుతుంటాం. ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఓటేయండి అని ఇద్దరు ఫోటోలు పెట్టేసి దానికి కూడా కళ్యాణ్‌కే ఎక్కువగా వస్తున్నాయి ప్రస్తుతానికి. కాకపోతే వీటిని మనం నమ్మలేం కాబట్టి యూట్యూబ్ పోల్స్‌ని మనం నమ్మలేం కాబట్టి మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం ఆ 'బిగ్ బాస్' షో నుంచి మనకు కొంచెం తెలిసిన వాళ్ళు అక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి, వాళ్ళ దగ్గర నుంచి మనం కనుక్కున్నదేంటంటే, ఇది ఇందాక చెప్పాను గదా! ఫోన్ కాల్స్ అనేటివి 1 డేకి అప్‌డేట్ వస్తున్నాయంట వాళ్ళకి. హాట్‌స్టార్‌యి వచ్చేసి 12 అవర్స్‌కి, 12 అవర్స్‌కి అనేది అప్‌డేట్ వస్తుందన్న. ఓటింగ్ అప్‌డేట్ 12 అవర్స్ అప్‌డేట్ చేస్తున్నారనమాట. ఇలా దీన్ని బట్టి చూస్తే ఇది ఇందాక చెప్పినట్టు హాట్‌స్టార్‌లో కళ్యాణ్ పడాలకి ఎక్కువ వస్తున్నాయంట. ఫోన్ కాల్స్‌లలో తనూజకి ఎక్కువ వస్తున్నాయంట. ఇచ్చి పడేస్తున్నారు. ఫోన్‌లు పగలగొడుతున్నారంట తనూజ కోసం. ఒక్కొక్కరు ఆ మిస్డ్ కాల్స్. భరణి గారి ఫ్యాన్స్ కూడా ఏదైతే అదేందిరా అని తనూజకి ఏయడం మొదలుపెట్టేశారు. ఇలాగే జరిగితే పిచ్చి దొబ్బుద్ది మనకి. ఇద్దరు యాక్టివ్‌గా ఉండాల. ఏముందిలే కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంగ మనోడే వన్ సైడ్ మ్యాచ్ అయిపోద్దిలే. ఇప్పుడు ప్రస్తుతానికి మంచి ఫ్లోలో పోతుందని మీరేమన్నా కొంచెం కళ్ళు మూసుకొని పడుకున్నారా? ఉదయం లేచే లోపు ఇంకో రిజల్ట్ ఉంటది. ఎందుకంటే అసలు 5 నిమిషాలకి, 10 నిమిషాలకు కూడా ఓటింగ్ డిఫరెన్స్ అనేది చాలా చాలా వస్తుంది. ఒక్కసారి ఆ 1000 వన్ డే గాని మీరు ఓటింగ్ ఎయకుండా ఏముందిలే మనోడే వస్తాడని మర్చిపోతే ఆ వన్ డే కాదు. ఆ వన్ డే డిఫరెన్స్ అనేది చాలా ఒక 5000 ఓట్స్, 6000 ఓట్స్ డిఫరెన్స్ కూడా వస్తుంది. మళ్ళీ ఇంగ దానికి ఓటేయడానికి అసలు కుదరదు. వన్ డే గాని పోతే ఓటేయడం మర్చిపోతే ఇంగ 5000 కూడా చేయలేరు. ఓన్లీ డేకి హాట్‌స్టార్‌లో మీకుంటుంది 20 అంటే నైట్ 12 వరకు ఉంటుంది ఓటింగు. అది గాని మీరు మర్చిపోయి ఎయకపోతే మాత్రం అంతే. తనూజ ఫ్యాన్స్ అయినా అంతే, కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా అంతే. థౌసండ్స్ ఆఫ్ ఓటింగ్ డిఫరెన్స్ వస్తది. వన్ సైడ్ మ్యాచ్ లాగా అయితే అయిపోతుందనమాట. అది దయచేసి ఓటైతే మర్చిపోమాకండి. నైట్ మీరు ఉదయం లేస్తానే ఆ 9కి బాగా అభిమానించే వాళ్ళైతే ఆ 9కి, 10కే హాట్‌స్టార్ ఓపెన్ చేసేసి ఏసేసుకోండి. అండ్ ఒక మిస్డ్ కాల్ కూడా ఇచ్చుకోవచ్చు మీ ఫోన్ నుంచి. అండ్ మీకు తెలిసిన వాళ్ళు, మీ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి కూడా జస్ట్ ఆ స్టేటస్‌లు అవి ఇవి పెట్టి తనూజ ఫ్యాన్స్ అయినా, కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా వీళ్ళిద్దరి పేర్లు ఎందుకు చెప్తున్నారో ఊరికే తనూజ, కళ్యాణ్ అంటే మిగతా వాళ్ళు రేస్‌లో లేరు మామ. మిగతా వాళ్ళు రేస్‌లో లేనప్పుడు ఎందుకింక మాట్లాడుకోవడం. అంటే ఇప్పుడు థర్డ్ ప్లేస్‌లో ఇమ్మాన్యుయల్ ఉన్నాడు. ఇమ్మాన్యుయల్‌కి మంచి ఓటింగ్ పడుతుంది. బాగా ఆడాడు. నేనే చెప్పా బీభత్సంగా ఆడాడండి బాబు. అసలు కప్పుగా రావాల్సింది వీళ్ళిద్దరికి కాదు. ఇమ్మాన్యుయల్‌కి రావాలసలు మెయిన్ కప్ అని చెప్పాను. కాకపోతే ఇంకేం చేయలేము. వీళ్ళిద్దరికి అభిమానిస్తున్నారు కాబట్టి. అండ్ ఫోర్త్ ప్లేస్‌లో డీమాన్ పవన్ ఉన్నాడు ఓటింగ్‌లలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ సంజన గారైతే ఉండడం జరిగింది. సూట్ కేస్ మాత్రం ఖచ్చితంగా సంజన గారు ఏమన్నా తీసుకొని పోతారేమో అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం సంజన గారు తెలివిగా ఆలోచిస్తారండి బాబు. అలా ఆలోచించి నెట్టుకుంటా వచ్చారు కాబట్టి ఇన్ని రోజులు టాప్ 5లో భరణి గారిని, సుమన్ శెట్టి అన్నని కూడా బీట్ చేసి ఉన్నారంటే ఆలోచించుకోవచ్చు. తను ఎంత బాగా ఆడుతుందో సంజన గారొచ్చేసి. అలాంటిది సూట్ కేస్ అయితే ఖచ్చితంగా సంజన గారు తీసుకొని పోయే ఛాన్సెస్ హైలీ ఉన్నాయనిపిస్తుంది. ఇంకా డీమోన్ పవన్ 50-50 అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాకు మనీ అవసరం ఉంది అది ఇది అని చెప్పాడు కాబట్టి 50-50గా మనం థింక్ చేయొచ్చు. ప్రతి ఒక్కరికి హౌస్‌లో క్లారిటీ ఉంది మామ. ఫస్ట్‌లో ఎవరున్నారు, సెకండ్‌లో ఎవరున్నారని క్లారిటీ ఉంది. అలాంటప్పుడు మనిషికి డబ్బుకి ఆశపడొచ్చు. అది తప్పేం లేదు. ఇప్పుడు అవసరం ఉంది నాకు డబ్బులు బయట దానికోసమే నేను 'బిగ్ బాస్' షోకొచ్చినప్పుడు తీసుకొని ఎళ్ళిపోవచ్చు. ఏముంది? దాంట్లో తప్పు పడడానికి ఏం లేదు. ఎవరు ఎన్ని చేసినా, ఏం చేసినా వాళ్ళు 'బిగ్ బాస్'లైనా డబ్బు కోసం చేయాల్సిందే. వీళ్ళు పోయింది ఆ డబ్బు కోసమే, కొంచెం ఫేమ్ కోసమే కాబట్టి తీసుకునే దాంట్లో తప్పేం లేదు. అండ్ ఇమ్మాన్యుయల్ అండ్ తనూజ, కళ్యాణ్ అయితే డబ్బులైతే ముట్టుకోరనిపిస్తుంది. అండ్ వీళ్ళు సంజన గారైతే నాకెందుకు 100% తీసుకుంటారనిపిస్తుంది. అండ్ డీమన్ 50-50. అండ్ లాస్ట్‌లో చెప్పుకొచ్చేదేంటంటే ప్రస్తుతానికి వీళ్ళిద్దరి కళ్యాణ్, తనూజ సమన్యాయంగా
ఈక్వల్‌గా పోతుంది ఓటింగ్. దీన్ని ఫ్యాన్స్ దృష్టిలో పెట్టుకొని ఓటు ఖచ్చితంగా ఏసుకోండి. మిస్డ్ కాల్ రూపంలో ఏసుకోండి. అండ్ హాట్‌స్టార్‌లో గూడా ఏసుకోండి. ఇదనమాట వీడియో. ప్రతిరోజు వీడియో అయితే దిగుద్ది మామ అండ్ ఓటింగ్ గురించి. రేపు అసలు ఎలా ఉంది ఏంటి అనేది రేపు మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఇలా ఉందనమాట. అండ్ ఇంతవరకు వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్ మామ. లైక్ అయితే చేయండి మామ. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. అండ్ సబ్స్క్రైబ్ ఎవరన్నా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే. అండ్ థాంక్ యూ సో మచ్ మామ ఇంతవరకు వీడియో చూసినందుకు ఓపికగా. జై హింద్.